Hello everyone, this is Rambabu Amuli. Welcome to Success Journey TV channel. 10th class biology లో మనం గతంలో ఎక్స్క్రెషన్ విసర్జక వ్యవస్థ గురించి నేర్చుకున్నాము. ఎక్స్క్రెషన్ ఇన్ యానిమల్స్ అదేవిధంగా ఎక్స్క్రెషన్ ఇన్ ప్లాంట్స్ గురించి నేర్చుకున్నాము. తర్వాత ఆ చాప్టర్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ మనకి ఈ రోజు ఇంటర్మీడియట్ దీనికి ఉన్నటువంటి లింక్ టాపిక్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి విసర్జక వ్యవస్థ అనేటటువంటి దాని గురించి మనకి ఈ రోజు డిస్కస్ చేద్దాం. హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ మానవ విసర్జక వ్యవస్థకు సంబంధించి ఇంటర్మీడియట్ లో ఉన్నటువంటి ఆ లింక్డ్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ మీద ఈ రోజు మనం డిస్కషన్ చేద్దామండి. ఇది అయిపోయిన తర్వాత వీటి మీద ప్రాక్టీస్ బిట్లు కూడా మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మనం ఇక లేట్ లేకుండా మనం ఈ టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉంటుందంటే దీనికి సంబంధించినటువంటి లింక్డ్ టాపిక్ హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ ఏదైతే ఉందో అదే హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అనేది మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో జువాలజీలో ఉంది. కాబట్టి మనం 10th క్లాస్ లో ఉన్నటువంటి బయాలజీలో ఉన్నటువంటి హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ మానవ విసర్జక వ్యవస్థ గురించి మనం నేర్చుకున్నట్లయితే ఇంటర్మీడియట్ చాలా ఈజీగా ఉంటుంది. చాలా మంది 10th స్టాండర్డ్ లో ఉన్నటువంటి ఆ టాపిక్స్ ని సరిగా చదవకుండా ఇంటర్మీడియట్ లోకి వెళ్ళినట్లయితే మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఖచ్చితంగా మీరు 10th లో ఉన్నటువంటి ఆ సిలబస్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా మీరు చదివినట్లయితే ఇంటర్మీడియట్ దానికి లింకెడ్ గా ఉంటుంది. కాబట్టి మనం కొంచెం నేర్చుకుంటే సరిపోతుంది. అట్లా కాకుండా 10th లోనే మనం పై చదివినట్లయితే ఇంటర్మీడియట్ లో దానికి సంబంధించినటువంటిది కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఇక్కడ నేర్చుకున్నామండి. దీని గురించి మనం ఇక్కడ చూద్దాం. మన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి హ్యూమన్ ఎక్స్క్రిటరీ సిస్టమ్ అంటే విసర్జక పదార్థాలు వాటి విసర్జన అనేటటువంటి చాప్టర్ మనకి దీంట్లో మనకి ఉంది. మరి దీని గురించి మనం చూద్దాం. దీంట్లో విసర్జక పద్ధతులు మోడ్ ఆఫ్ ఎక్స్క్రిషన్ విసర్జనకు సంబంధించినటువంటి పద్ధతులు అనేవి జంతువులు ఎట్లా ఉంటాయి అనేటటువంటిది మనం తీసుకున్నట్లయితే అమ్మోనియా అంటే ఎటువంటి జంతువులన్నీ కూడా అవి విసర్జించేటటువంటి ఎక్స్క్రిట్ చేసేటటువంటి ఎక్స్క్రిటరీ మెటీరియల్స్ అనేవి మనకి కొన్ని రకాలుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే కొన్ని అమ్మోనియాని ఎక్స్క్రిట్ చేస్తుంటాయి, కొన్ని యూరియాని ఎక్స్క్రిట్ చేస్తుంటాయి, కొన్ని యూరిక్ యాసిడ్ ఎక్స్క్రిట్ చేస్తూ ఉంటాయి. మరి అవి ఎక్స్క్రిట్ చేసేటటువంటి ఆ మెటీరియల్ ని ఆధారంగా చేసుకుని యానిమల్స్ ని కొన్ని కేటగిరీగా డివైడ్ చేయడం జరిగింది. అమ్మోనోటెలిక్ జీవులు, తర్వాత యూరియోటెలిక్ యానిమల్స్, తర్వాత యూరికోటెలిక్ యానిమల్స్. అంటే అమ్మోనియాని ఎక్స్క్రిట్ చేసేటటువంటి వాటిని, అమ్మోనియాని విసర్జించే వాటిని అమ్మోనియోటెలిక్ జంతువులు అంటారు. తర్వాత యూరియాని ఎక్స్క్రిటరీ మెటీరియల్ గా ఎక్స్క్రిట్ చేసేటటువంటి వాటిని యూరియోటెలిక్ జంతువులు అంటారు. అదేవిధంగా యూరిక్ యాసిడ్ ని ఎక్స్క్రిట్ చేస్తుంటాయి. కొన్ని విసర్జక పదార్థాలుగా యూరిక్ ఆమ్లాన్ని బయటకి ఎక్స్క్రిట్ చేస్తూ ఉంటాయి. అట్లా విసర్జించేటటువంటి వాటిని యూరికోటెలిక్ జంతువులు అని చెప్తూ ఉంటారు. మరి అయితే అమ్మోనియాని ఏ జంతువులు ఎక్స్క్రిటరీ మెటీరియల్ గా బయటకి ఎక్స్క్రిట్ చేస్తున్నాయి, యూరియాని ఏ జంతువులు ఎలిమినేట్ చేస్తున్నాయి, యూరిక్ యాసిడ్ ని ఏ జంతువులు ఎక్స్క్రిటరీ మెటీరియల్ గా బయటకి ఎలిమినేట్ చేస్తున్నాయి అనేటటువంటి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. అయితే ముందుగా అమ్మోనియా గురించి చూద్దాం. అమ్మోనియా అనేది ముఖ్యంగా ఎట్లా ఏర్పడుతుంది అంటే డ్యూ టు ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్ అంటే ఎమైనో ఆమ్లాల విచ్ఛిన్న క్రియ అని చెప్పాను. కెటబాలిజం డ్యూ టు ద కెటబాలిక్ యాక్టివిటీస్ ఆఫ్ ఎమైనో యాసిడ్స్. అమైనో ఆమ్లాల యొక్క కెటబాలిక్ చర్య వలన, విచ్ఛిన్న క్రియ వలన అమ్మోనియా అనేది ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అమ్మోనియా అనేది వేటి విచ్ఛిన్న క్రియ వలన ఏర్పడుతుంది. వేటి విచ్ఛిన్న క్రియ వలన ఏర్పడుతుంది అంటే అమ్మోనియా అనేది అమైనో ఆమ్లాల విచ్ఛిన్న క్రియ వలన ఏర్పడుతుంది. సో రెండింటికి చూడండి, కామన్ గా అమ్మోనియా అనేటటువంటి దాంట్లో మనకి స్టార్టింగ్ లెటర్స్ కూడా సేమ్ వస్తున్నాయి. సో అట్లా అయినా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అమ్మోనియా అంటే దాంట్లో ఏఎం అనేటటువంటిది ఉంది, ఇక్కడ అమైనో యాసిడ్ లో ఏఎం అనేటటువంటిది ఉంది. సో కాబట్టి అమైనో ఆమ్లాల విచ్ఛిన్న క్రియ అంటే కెటబాలిజం అని చెప్పాం కదా. సంక్లిష్టమైనటువంటివి సరళమైన అణువులుగా విడిపోయే ప్రక్రియ మనం కెటబాలిజం అని చెప్పాం. కాబట్టి అమ్మోనియా అనేది ఎట్లా ఏర్పడుతుంది అంటే అమైనో యాసిడ్ల యొక్క కెటబాలిజం వల్ల మనకి అమ్మోనియా అనేది బై ప్రోడక్ట్ గా ప్రొడ్యూస్ అవుతుంది. మరి అయితే నీటి లభ్యతను బట్టి, అందుబాటులో ఉన్నటువంటి నీటి లభ్యతను బట్టి ఈ తయారైనటువంటి అమ్మోనియా అనేది యాసిడ్స్ గా అమ్మోనియా రూపంలో బయటకు ఎలిమినేట్ చేయొచ్చు, లేకపోతే అది యూరియా రూపంలో కన్వర్ట్ అవ్వచ్చు, లేకపోతే యూరిక్ యాసిడ్ రూపంలో కన్వర్ట్ అవ్వచ్చు. కాబట్టి ఈ విధంగా మనకి జంతువులన్నీ కూడా అవి ఎలిమినేట్ చేసేటటువంటి ఎక్స్క్రిటరీ మెటీరియల్స్ అనేవి బేసికల్ గా ఫస్ట్ అమ్మోనియా తయారవుతుంది అన్నిట్లో కూడా. ఆ తయారైనటువంటి అమ్మోనియా అనేది అవి ఏ మీడియంలో ఉంటున్నాయి అంటే వాటర్ లో ఉంటున్నాయా, లేకపోతే వాటర్ ఎక్కువ ఉన్నటువంటి మీడియంలో ఉంటున్నాయా, వాటర్ తక్కువగా ఉన్నటువంటి మీడియంలో ఉన్నాయా, లేకపోతే
అసలు వాటర్ స్కార్సిటీ ఉన్నటువంటి ప్లేస్ లో ఉన్నాయా, నీరు తక్కువగా లభ్యమయ్యేటటువంటి ప్లేస్ లో ఉన్నాయా అనేటటువంటి దాన్ని బట్టి ఏం చేస్తాయంటే అమోనియా అనేవి డైరెక్ట్ గా అమోనియా రూపంలో బయటకి ఎలిమినేట్ చేయవచ్చు, లేకపోతే దాన్ని కన్వర్ట్ చేసి అమోనియా నుంచి యూరియా రూపంలో మార్చవచ్చు, లేకపోతే యూరిక్ యాసిడ్ రూపంలోనైనా అది కన్వర్ట్ చేయవచ్చు. సో కాబట్టి ఈ విధంగా జంతువుల్లో అవి ఎలిమినేట్ చేసేటటువంటి విసర్జక పదార్థాలను బట్టి ఇక్కడ మనకి అమోనియోటెలిక్ జీవులు, యూరియోటెలిక్ జీవులు, యూరికోటెలిక్ జంతువులు అనేటటువంటివి మనకి 3 రకాలైనటువంటి కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి అమోనియోటెలిజం గురించి వద్దాం. అంటే అమోనియోటెలిక్ జంతువుల గురించి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఏ జంతువులు అయితే అమోనియాని బయటికి నత్రజని సంబంధమైనటువంటి నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ ని అమోనియా రూపంలో బయటికి ఎలిమినేట్ చేస్తున్నాయి, వాటిని అమోనియోటెలిక్ జంతువులు అంటారు. గుర్తుపెట్టుకోండి, పేరులోనే ఉంది అమోనియోటెలిక్ జంతువులు అని తెలుగులోనే డైరెక్ట్ గా ఆడడానికి అవకాశం ఉంటుందండి. ఏ జంతువులు అయితే నత్రజని సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలని నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ ని అమోనియా రూపంలో అవి బయటికి ఎలిమినేట్ చేస్తూ ఉంటాయో, విసర్జిస్తూ ఉంటాయో వాటిని అమోనియోటెలిక్ జంతువులు అని చెప్తారు. ఆ విధంగా బయటికి ఎలిమినేట్ చేసేటటువంటి ప్రాసెస్ ని అమోనియోటెలిజం అంటారు. ఆ ప్రాసెస్ ని ఎలిమినేట్ చేసేటటువంటి ప్రాసెస్ ని అమోనియోటెలిజం అంటారు. ఆ జంతువుల్ని అమోనియోటెలిక్ జంతువులు, అమోనియోటెలిక్ యానిమల్స్ అని చెప్తారు. మరి దీంట్లో అమోనియా అనేటటువంటిది అమోనియోటెలిక్ జంతువుల్లో ఎమైనో ఆమ్లాల ఆక్సిడేషన్ వల్ల వస్తుంది. ఓకే, ఎమైనో ఆమ్లాల డీఆక్సిడేషన్, ఎమైనో ఆమ్లాల ఆక్సిడేటివ్ డీఅమైనేషన్ అనేటటువంటి వల్ల అమోనియా ప్రొడ్యూస్ అవుతుంది. అమోనియోటెలిక్ జంతువుల్లో అమోనియా అనేది ఎట్లా వస్తుంది అంటే ఇంతకుముందు చెప్పాం మనం, అమోనియా అనేది అమైనో యాసిడ్స్ బ్రేక్ డౌన్ వల్ల వస్తుందని చెప్పాం. మరి అయితే ఆ బ్రేక్ డౌన్ ప్రాసెస్ లో ఏం జరిగింది అంటే అమైనో ఆమ్లాలు ఏవైతే ఉన్నాయో అవి ఆక్సిడేటివ్ డీఅమైనేషన్ అనే ప్రాసెస్ ఇది. ఆక్సిడేటివ్ డీఅమైనేషన్ అనేటటువంటి ప్రాసెస్ లో మనకి అమోనియా అనేది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి, బై ప్రోడక్ట్ గా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. మరి ఈ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే సకశేరుకాల్లో ఇది ఎక్కువగా కాలేయంలో జరుగుతుంది, లివర్ లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అమోనియోటెలిక్ జంతువులు తీసుకుంటే ఎక్కువగా అస్థి చేపలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, అమోనియోటెలిక్ జంతువులకి ఎగ్జాంపుల్ ఏంటి అంటే అస్థి చేపలు, బోనీ ఫిషెస్ ఉంటాయి కదా. బోనీ ఫిషెస్ లో మనకి అమోనియా అనేది నైట్రోజనస్ బై ప్రోడక్ట్ గా బయటకి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జరుగుతుంది ఈ ప్రాసెస్ అంటే లివర్ లో జరుగుతుంది, కాలేయంలో జరుగుతుంది. దీంట్లో మనం గుర్తుపెట్టుకునేది ఏంటి, అమోనియోటెలిక్ జంతువుల్లో అమోనియా అనేది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది అంటే అమైనో యాసిడ్స్ కెటబాలిజం వల్ల జరుగుతుంది. అంటే ఆక్సిడేటివ్ డీఅమైనేషన్ అంటారు, ఆక్సిడేటివ్ డీఅమైనేషన్ ఆఫ్ ద అమైనో యాసిడ్స్, అమైనో ఆమ్లాల ఆక్సిడేటివ్ డీఅమైనేషన్ అనే ప్రాసెస్ లో మనకి ఇక్కడ అమోనియా అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంది. చూడండి, అమోనియా అనేది మోస్ట్ టాక్సిక్ సబ్స్టెన్స్. ఇంతకు ముందు కూడా చెప్పాము మనం, ఆల్రెడీ 10th క్లాస్ లో ఉంది. అమోనియా, యూరియా, యూరిక్ యాసిడ్స్ తీసుకున్నట్లయితే ఈ నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్స్ లో ఎక్కువ టాక్సిక్, ఎక్కువ విషపూరితమైనటువంటి టాక్సిక్ సబ్స్టెన్స్ ఏది అంటే అది అమ్మోనియా. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మనం చెప్పాము అమ్మోనియాని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే అమ్మో ఇది చాలా ఎక్కువ విషపూరితమైనటువంటి పదార్థం అని చెప్పాము. కాబట్టి అమ్మోనియాలో అమ్మో అనే పదాన్ని గుర్తుపెట్టుకొని అత్యంత విషపూరితమైనటువంటి పదార్థంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ టాక్సిక్ నైట్రోజనస్ బై ప్రొడక్ట్ ఈజ్ అమ్మోనియా. నెక్స్ట్, మరి ఆక్వాటిక్ యానిమల్స్, జలచర జంతువులు ఎందుకు ఈ అమోనియాను బయటకు ఎలిమినేట్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నాయి అంటే ఎక్కువ వాటర్ ఉంటే ఈ అమోనియాను బయటకు ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏ యానిమల్స్ అయితే వాటి యొక్క సరౌండింగ్ లో వాటర్ సోర్స్ ఎక్కువగా ఉంటుందో అలాంటి యానిమల్స్ ఎక్కువగా అమోనియాను బయటకు ఎలిమినేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే అమోనియాని విడుదల చేయాలంటే వాటర్ కంటెంట్ అనేది, వాటర్ మీడియం అనేది ఎక్కువ ఉండాలి. కాబట్టి నీటి సౌకర్యం ఎక్కడైతే ఉంటుందో, ఏ జంతువుల్లో అయితే ఎక్కువగా ఉంటుందో నీటి సౌకర్యం ఎక్కువ ఉన్నటువంటి జంతువులు ఎక్కువగా అవి అమ్మోనియాని ప్రిఫర్ చేస్తూ ఉంటాయి ఎలిమినేట్ చేయడానికి. సో అది గుర్తుపెట్టుకోండి. మరి అమ్మోనియా అనేది సులభంగా నేలలో పెరిగింది, అవి నేలలో ఉంటాయి కాబట్టి ఆక్వాటిక్ యానిమల్స్ అవి రిలీజ్ చేసేటటువంటి అమ్మోనియా అనేది వాటర్ లో సులభంగా డిజాల్వ్ అయిపోతుంది, కరిగిపోతుంది. అందుకని చెప్పేసి ఇవి ఖచ్చితంగా అమ్మోనియా రూపంలో విసర్జిస్తాయి. 1 గ్రాము అమ్మోనియాను విసర్జించాలంటే అంటే 300 నుంచి 500 ml వాటర్ అవసరం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 1 గ్రాము అమ్మోనియాని అవి విసర్జించాలి అంటే దానికి ఎంత కావాలి అంటే 300 నుంచి 500 ml వాటర్ కంటెంట్ అనేది కావాలి. కాబట్టి అందుకని చెప్పేసి ఇవి ఎక్కువగా వాటర్ ఉన్నటువంటి వాటిలో అమ్మోనియాని ఎక్స్క్రీడ్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాయి. సో కాబట్టి దీంట్లో మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అమైనో ఆమ్లాల్లో
నుంచి అమ్మోనియా తయారయ్యేటటువంటి ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే లివర్ లో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత అత్యంత విషపూరితమైనటువంటి నైట్రోజనస్ బై ప్రోడక్ట్ ఏది అంటే అమ్మోనియా. నెక్స్ట్, 1 గ్రాము అమ్మోనియా విసర్జించాలంటే అంటే ఎంత వాటర్ కంటెంట్ కావాలి అంటే మనకి 300 నుంచి 500 ml కావాలి. అంటే కింద ఇచ్చేటటువంటి ఆప్షన్స్ లో మనకి 300 నుంచి 500 ml, 500 నుంచి 1000 ml, 1500 నుంచి 2000 ml ఇట్లా మనకి ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇచ్చేటటువంటి ఆప్షన్స్ బట్టి మన దాంట్లో 300 ml నుంచి 500 ml వాటర్ కంటెంట్ అనేది కావాలి. తర్వాత మరి ప్రైమరీ ఇన్వర్టిబ్రేట్స్ తీసుకున్నట్లయితే వాటిలో ఎక్కువగా అమ్మోనియాను శరీర ఉపరితలం నుంచి వ్యాపన పద్ధతి ద్వారా బయటకు ఎలిమినేట్ చేస్తూ ఉంటాయండి. చాలా చాలా ఇంపార్టెంట్. చెప్పాం కదా, జలచర జంతువులన్నీ కూడా అమ్మోనియాని విసర్జిస్తాయి అని చెప్పాము. అయితే అకశేరుకాలు తీసుకున్నట్లయితే నిమ్న అకశేరుకాలు అంటే ప్రిమిటివ్ ఇన్వర్టిబ్రేట్స్. నిమ్న అకశేరుకాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి అకశేరుకాలు తీసుకున్నట్లయితే పోరిఫెరా, సిలింట్రేటా, ప్లాటిహెల్మింథిస్, నెమాటిహెల్మింథిస్, ఎకానోడెర్మేటా వరకు ఉన్నటువంటి మొత్తం కూడా దాంట్లో ఇన్వర్టిబ్రేట్స్. మరి వీటిలో ఇవి నేలల్లో ఉండేటటువంటివి అమ్మోనియాని ఎలిమినేట్ చేయడం కోసం ఇవి ఏ ప్రాసెస్ ని యూజ్ చేస్తాయి అంటే డిఫ్యూజన్ ప్రాసెస్. బాడీ సర్ఫేస్ నుంచి డిఫ్యూజన్ ప్రాసెస్ లో ఇవి బయటికి అమ్మోనియాని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అకశేరుకాలు, నిమ్న అకశేరుకాలు ప్రిమిటివ్ ఇన్వర్టిబ్రేట్స్ ఏ ప్రాసెస్ ద్వారా అవి అమ్మోనియాని బయటికి ఎలిమినేట్ చేస్తాయి అంటే బాడీ సర్ఫేస్ ద్వారా డిఫ్యూజన్ ప్రాసెస్ లో బయటికి ఎలిమినేట్ చేస్తూ ఉంటాయి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అస్థి చేపలు. అస్థి చేపలు కూడా అమ్మోనియాని బయటికి ఎలిమినేట్ చేస్తూ ఉంటాయి. అస్థి చేపల్లో అవి ఎక్స్క్రీట్ చేసేటటువంటి నైట్రోజనస్ వేస్ట్ మెటీరియల్ ఏది అంటే అమ్మోనియా. చెప్పాం కదా, అస్థి చేపల్లో మొదటి అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. అస్థి చేపలు అమ్మోనియా, అస్థి చేపలు అమ్మోనియా. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. బోనీ ఫిషెస్ అన్ని కూడా వాటిలో ఎక్స్క్రీట్ చేసేటటువంటి నైట్రోజనస్ బై ప్రోడక్ట్ ఏది అంటే అమ్మోనియా. మరి ఇవి ఎట్లా బయటికి ఎలిమినేట్ చేస్తాయి అంటే మొప్పల మీద ఉన్నటువంటి వాటికి గిల్స్ ఉంటాయి కదా, సైడ్ బాడీస్ కి రెండు సైడ్ కూడా మనకి గిల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ మొప్పల యొక్క ఎపిథీలియం ద్వారా అమ్మోనియాని అమ్మోనియం అయాన్ల రూపంలో విసర్జిస్తాయి. గుర్తుపెట్టుకోండి, అస్థి చేపలన్నీ కూడా అవి ఎక్స్క్రీట్ చేసేటటువంటి అమ్మోనియాని ఎక్కడి నుంచి అవి ఎలిమినేట్ చేస్తాయి అంటే గిల్స్, మొప్పలు ఉంటాయని చెప్పాం. ఆ మొప్పల మీద ఉన్నటువంటి ఉపకళ లేదా ఎపిథీలియం అనేటటువంటి ఆ టిష్యూ నుంచి బయటికి అవి అమ్మోనియాని ఎలిమినేట్ చేస్తాయి. మరి ఎట్లా ఎలిమినేట్ చేస్తాయి అంటే అమ్మోనియం అయాన్ రూపంలో విసర్జిస్తాయి. అమ్మోనియా అనేది అమ్మోనియం అయాన్ అంటే NH4+ ఈ రూపంలో బయటికి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. సో ఇదే అండి అమ్మోనియోటెలిక్ జంతువుల గురించి మనకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్, యూరియోటెలిక్ జీవులు. యూరియోటెలిక్ జీవులు అంటే చూడండి, పేరులోనే ఉంది మనకి యూరియాని ఎలిమినేట్ చేసేటటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూరియోటెలిక్ జంతువులు అంటారు. మరి ఆ యూరియాని బయటికి నైట్రోజనస్ వేస్ట్ ప్రోడక్ట్ రూపంలో యూరియాని బయటికి ఎలిమినేట్ చేసేటటువంటి ఆ ప్రాసెస్ ని యూరియోటెలిజం అంటారు. అమ్మోనియాని విడుదల చేస్తే అమ్మోనియోటెలిజం అని చెప్పినట్లు ఇక్కడ కూడా యూరియాని బయటికి ఎలిమినేట్ చేసినట్లయితే ఆ యూరియాని ఎలిమినేట్ చేసేటటువంటి ప్రాసెస్ ని యూరియోటెలిజం అంటారు. ఆ యూరియోటెలిజం ద్వారా యూరియాని ఎలిమినేట్ చేసేటటువంటి యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూరియోటెలిక్ జంతువులు, యూరియోటెలిక్ యానిమల్స్ అని చెప్తారు. తర్వాత మరి ఈ యూరియోటెలిక్ జంతువులన్నీ కూడా ఏవి ఎక్కువగా విసర్జిస్తాయి అంటే భూచర జీవనానికి అలవాటు పడినటువంటి వాటిలో ఎక్కువగా ఉంటాయి. భూచర జీవులు ఎక్కువగా, వీటిలో భూచర జీవుల్లో ఎక్కువగా యూరియా అనేది ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది అమ్మోనియా కంటే తక్కువ విషపూరితమైనటువంటిది. అమ్మోనియా బాగా ఎక్కువ విషపూరితమైందని చెప్పి అమ్మోనియా తర్వాత కొంచెం తక్కువ విష స్వభావం కలిగినటువంటిది యూరియా, దాని తర్వాత యూరిక్ యాసిడ్. గుర్తుపెట్టుకోండి, మీకు బిట్టుగా అడగడానికి అవకాశం కూడా ఉంటుంది. నత్రజని సంబంధమైన వ్యర్థ పదార్థాల్లో అత్యంత విషపూరితమైనటువంటి వాటిని సరైనటువంటి వరుస క్రమంలో గుర్తించండి అంటాడు. కాబట్టి అక్కడ బాణం గుర్తుని మనకి గ్రేటర్ దాన్, లెస్ దాన్ సింబల్ చేస్తాడు. కాబట్టి అక్కడ మనకి కన్ఫ్యూజ్ కాకుండా అమ్మోనియా పెట్టి అమ్మోనియాకి వెళ్ళి 2 యారో మార్కులు, 2 ఏముంటాయి, గ్రేటర్ దాన్ ఉంటుంది కదా, గ్రేటర్ దాన్ దానికి చూపిస్తాం. తర్వాత అమ్మోనియా తర్వాత యూరియా తర్వాత యూరిక్ యాసిడ్. సో ఇట్లా మనకి ఆ సింబల్స్ గ్రేటర్ దాన్ మొత్తం కూడా దీనికి వెళ్ళి చూపించాలి. యూరిక్ యాసిడ్ నుంచి యూరియా నుంచి అమ్మోనియా. అంటే అమ్మోనియా అత్యంత విషపూరితమైంది, దాని తర్వాత యూరియా తక్కువ విషపూరితమైంది, దాని తర్వాత యూరిక్ యాసిడ్ ఇంకా తక్కువ విషపూరితమైంది. తర్వాత
సకశేరుకాలు తీసుకున్నట్లయితే సకశేరుకాల్లో జరిగే ఆర్నితిన్ వలయంలో అమ్మోనియా కార్బన్ డైఆక్సైడ్ తో కలిసి యూరియా తయారవుతుంది. అది చెప్పాం కదా ఇంతకుముందు మనం. అసలు జనరల్ గా అమ్మోనియా అనేటటువంటిది అమైనో యాసిడ్స్ డిఅమైనేషన్ ప్రాసెస్ లో బ్రేక్ డౌన్ వల్ల మనకి అమైనో ఆమ్లాలు బ్రేక్ డౌన్ ప్రాసెస్ జరగటం వల్ల మనకి అమ్మోనియా తయారవుతుందని చెప్పాం. మరి అయితే ఈ భూచర జంతువులు ఏవైతే ఉన్నాయో భూచర జంతువులు వాటిలో తయారైనటువంటి అమ్మోనియాని అవి డైరెక్ట్ గా ఎక్స్క్రీట్ చేయకుండా ఏం చేస్తాయి అంటే ఆ అమ్మోనియాని లివర్ లో కార్బన్ డైఆక్సైడ్ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ తో కలిసి ఆర్నిథిన్ సైకిల్లో పార్టిసిపేట్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, యూరియోటెలిక్ జంతువులు ఏం చేస్తాయి అంటే యూరియాని ఎట్లా బయటికి తయారు చేయడానికి ఎట్లా ప్రిపేర్ చేస్తాయి అంటే ఆ యూరియోటెలిక్ జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిలో తయారై ఉన్నటువంటి అమ్మోనియాని ఆర్నిథిన్ సైకిల్లో పార్టిసిపేట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఆర్నిథిన్ వలయం ద్వారా అమ్మోనియా అనేది కార్బన్ డైఆక్సైడ్ తో కలిసిపోయి యూరియాను తయారు చేస్తాయి. ఇవి సకశేరుకాల్లో కాలేయంలో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మానవుడిలో క్షీరదాల్లో కూడా యూరియోటెలిక్ జంతువులే. ఇప్పుడు మనం అందరం కూడా క్షీరదాలే కాబట్టి మనకి మనం ఈ ఎక్స్క్రీట్ చేసేటటువంటి ఎలిమినేట్ చేసేటటువంటి నైట్రోజన్ బై ప్రోడక్ట్ ఏంటి అంటే యూరియా. మరి ఆ యూరియా ఎట్లా తయారవుతుంది అంటే ఫస్ట్ అమ్మోనియా తయారవుతుందని చెప్పాము. అమైనో ఆమ్లాల డిఅమైనేషన్ ప్రాసెస్ లో అమ్మోనియా తయారవుతుందని చెప్పాము. మరి తయారైనటువంటి అమ్మోనియా అనేది లివర్ లో పోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆర్నిథిన్ సైకిల్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఆర్నిథిన్ సైకిల్లో పార్టిసిపేట్ చేసి కార్బన్ డైఆక్సైడ్ తో కలిసిపోయి యూరియా అనేది తయారవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చెప్పాము, తయారైనటువంటి ఆ యూరియా అనేటటువంటిది ఏం చేస్తుందంటే నెక్స్ట్ కిడ్నీలకు వచ్చి కిడ్నీల్లో ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగి యూరిన్ రూపంలో బయటకి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. చూడండి, మరి యూరియా అమ్మోనియా కంటే 10,000 రెట్లు తక్కువ విష స్వభావం కలిగి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అమ్మోనియా కంటే యూరియా ఎంత తక్కువ విష స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే దాదాపు 10,000 రెట్లు విష స్వభావం తక్కువ ఉంటుంది. అంటే యూరియా కంటే అమ్మోనియా 10,000 రెట్లు ఎక్కువ విష స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఎట్లయినా చెప్పొచ్చు, అమ్మోనియా కంటే యూరియా 10,000 రెట్లు తక్కువ విష స్వభావాన్ని కలిగి ఉంటుంది. లేకపోతే యూరియా కంటే అమ్మోనియా 10,000 రెట్లు ఎక్కువ విష స్వభావాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ అమ్మోనియాని విసర్జించాలంటే ఎక్కువ నీరు కావాలని చెప్పాం. ఏవైతే ఆక్వాటిక్ యానిమల్స్ ఉంటాయో నీటి వనరులు బాగా అందుబాటులో ఉండేటటువంటి జంతువుల్లో ఎక్కువగా మనకి అమ్మోనియాని విసర్జిస్తాయని చెప్పాం. ఆక్వాటిక్ యానిమల్స్ అన్ని కూడా అమ్మోనియాని విసర్జిస్తాయని చెప్పాం. మరి యూరియాని విసర్జించేటటువంటి జంతువుల్లో నీటి అవసరం అనేది తక్కువగా ఉంటుంది. అంటే అమ్మోనియాని విసర్జించడానికి ఎంతైతే వాటర్ కంటెంట్ కావాలో దానికి 10 రెట్లు తక్కువ నీరు అవసరం అవుతుంది. చెప్పాం కదా, అమ్మోనియాని విసర్జించడానికి ఎంతైతే నీరు కావాలో ఆ నీటిలో 10% దాంట్లో 10 రెట్లు తక్కువ నీటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అందుకని చెప్పి ఎక్కువగా మనకి నీటి అవసరం తక్కువగా ఉండేటటువంటి జంతువుల్లో మనకి యూరియాని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, మృదులాస్థి చేపలు యూరియాని విసర్జిస్తాయి. అధిక స్థాయిలో కణజాలాల్లో కూడా నిల్వ ఉంచుకుంటాయి. మృదులాస్థి చేపలు యూరియాని విసర్జిస్తాయి, యూరియాని నిల్వ చేసుకుంటాయి. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అస్థి చేపలు అమ్మోనియాని విసర్జిస్తాయి, మృదులాస్థి చేపలు యూరియాని విసర్జిస్తాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అస్థి చేపలు బోని ఫిషెస్ అనేవి అమ్మోనియోటెలిక్ జంతువులు, అమ్మోనియాని విసర్జిస్తాయి. నెక్స్ట్ మృదులాస్థి చేపలు తీసుకున్నట్లయితే కాండ్రిక్టిస్ అని చెప్తారు కదా, ఈ మృదులాస్థి చేపలు అయితే ఏం చేస్తాయంటే యూరియాని బయటికి ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాయి. తర్వాత బాడీలో కూడా అవి యూరియాని స్టోర్ చేసుకుంటూ ఉంటాయి. అస్థి చేపలు అనేవి మంచినీళ్ళల్లో ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. అస్థి చేపలు ఎక్కడ ఉంటాయంటే ఎక్కువగా మంచినీటిలో ఉండేవి అస్థి చేపలు, సముద్రంలో ఉండేవి మృదులాస్థి చేపలు. మరి ఆ సముద్రంలో ఉన్నటువంటి మృదులాస్థి చేపలు ఏవైతే ఉన్నాయో అవి యూరియాని ఎక్కువగా బాడీలో నిల్వ ఉంచుకొని సముద్రంలో ఉన్నటువంటి నీటికి అవి బ్యాలెన్సింగ్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ద్రవాభిసరణకు అంటారు కదా, ఆస్మోసిస్, ఆ ప్రాసెస్ కోసం అవి బ్యాలెన్సింగ్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వానపాములు, ఎర్త్ వామ్స్, తర్వాత మృదులాస్థి చేపలు, కాండ్రిక్టిస్ ఫిషెస్ అని చెప్తారు కదా, మృదులాస్థి చేపలు. నెక్స్ట్ ఆంఫీబియన్స్, ఉభయచరాలు, తర్వాత క్షీరదాలు యూరియాని విసర్జిస్తాయి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
యూరియోటెలిక్ జంతువులు ఏవి అంటే ఇప్పుడు సకశేరుకాలు తీసుకున్నట్లయితే సకశేరుకాలు చేపలు తీసుకున్నట్లయితే చేపల్లో అస్థి చేపలు అమ్మోనియా అనుకున్నాం మనం. అస్థి చేపలు అయిపోయాయి. తర్వాత మృదుల అస్థి చేపలు యూరియాని విసర్జిస్తాయి. చేపల తర్వాత ఉభయచరాలు కూడా యూరియానే విసర్జిస్తాయి. ఉభయచరాల తర్వాత సరీసృపాలు పక్షులు వదిలేయండి. తర్వాత క్షీరదాలు యూరియాని విసర్జిస్తాయి. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, సరీసృపాలు పక్షులు అనేవి యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి. తర్వాత చూద్దాం మనం. సకశేరుకాలు తీసుకున్నట్లయితే సకశేరుకాల్లో చేపల్లో మృదుల అస్థి చేపలు ఉంటాయి. బోనీ ఫిషెస్ తర్వాత కాంట్రిక్టివ్ ఫిషెస్ అనేవి మృదుల అస్థి చేపలు ఉంటాయి కదా. అస్థి చేపలు అనేవి బోనీ ఫిషెస్ అస్థి చేపలు అమ్మోనియాని విసర్జిస్తాయి. మృదుల అస్థి చేపలు యూరియాని విసర్జిస్తాయి. చేపలు అయిపోయాయి. చేపల తర్వాత ఉభయచరాలు ఆంఫీబియన్స్. ఉభయచరాలు కూడా యూరియాని విసర్జిస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఉభయచరాలు అంటే కప్పలు సాలమాండర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఉభయచరాలు. ఈ ఉభయచరాలన్నీ కూడా యూరియాని విసర్జిస్తాయి. తర్వాత ఉభయచరాల తర్వాత సరీసృపాలు ఉంటాయి, పక్షులు ఉంటాయి. సరీసృపాలు పక్షులు కూడా యూరిక్ యాసిడ్ ని ఎక్స్క్రీట్ చేస్తాయి. దాన్ని తర్వాత మనం నెక్స్ట్ వచ్చేది యూరికోటెలిక్ జంతువులు. మనకి అంటే ఒక వరుస ప్రకారం చదువుకునేటప్పుడు అట్లా ఏదైతే గుర్తుపెట్టుకోవాలో మనం అట్లా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. తర్వాత సరీసృపాలు పక్షులు అయిపోయిన తర్వాత క్షీరదాలు కూడా యూరియాని విసర్జిస్తాయి కాబట్టి క్షీరదాలు కూడా యూరియోటెలిక్ జంతువులే. తర్వాత అకశేరుకాలు తీసుకున్నట్లయితే అకశేరుకాల్లో వానపాములు కూడా యూరియాని ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీకు ఈ బిట్లన్నీ కూడా ఎలాంటివి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా మనకి ఈ వానపాములు అకశేరుకాలు తీసుకున్నట్లయితే వానపాముల్లో ఎలాంటి పదార్థాన్ని అవి నత్రజని సంబంధమైన మెల్ల పదార్థంగా విసర్జిస్తాయి అని అడిగినప్పుడు వానపాము అనేది యూరియాని విసర్జిస్తుంది. సో ఇది యూరియోటెలిక్ జంతువులు. నెక్స్ట్ యూరికోటెలిక్ జంతువుల గురించి చూద్దాం. అంటే ఏ జంతువులు అయితే నత్రజని సంబంధమైనటువంటి వ్యర్థ పదార్థాలని యూరిక్ ఆమ్లం రూపంలో విసర్జిస్తాయో, యూరిక్ ఆమ్లం రూపంలో విసర్జించేటటువంటి వాటిని యూరికోటెలిక్ జంతువులు అంటారు. మరి ఆ యూరిక్ యాసిడ్ ని బయటికి ఎక్స్క్రీట్ చేసేటటువంటి ఆ ప్రాసెస్ ని యూరికోటెలిజం అంటారు. యూరికోటెలిజం అని దాన్ని పిలవటం జరుగుతుంది. మరి దీన్ని ఇవి ఎందులో ఉంటాయో చూద్దాం. సకశేరుకాలు తీసుకున్నట్లయితే సకశేరుకాల్లో సరీసృపాలు పక్షులు, గుర్తుపెట్టుకోండి. సకశేరుకాల్లో సరీసృపాలు పక్షులు మాత్రమే యూరిక్ యాసిడ్ ని అవి బయటికి విసర్జించడం జరుగుతుంది. చెప్పాం మరి యూరిక్ యాసిడ్ అనేది యూరియా కంటే తక్కువ విష స్వభావం కలిగి ఉంటుందని చెప్పాం. అమ్మోనియా బాగా ఎక్కువ విష స్వభావం కలిగి ఉంటుందని చెప్పాం. దాని తర్వాత యూరియా కొంచెం తక్కువ విష స్వభావం ఉంటుంది. దానికంటే ఇంకా బాగా తక్కువ టాక్సిక్ నేచర్ కలిగినటువంటిది ఏంటి అంటే యూరిక్ యాసిడ్. మరి ఇది నీటిలో తక్కువగా కరుగుతుంది. నీటిలో బాగా కరిగేది అమ్మోనియా, బాగా ఎక్కువగా కరిగేది అమ్మోనియా, తక్కువగా కరిగేది యూరియా. కాబట్టి ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా కరిగేది అమ్మోనియా, తర్వాత అతి తక్కువగా కరిగేటటువంటిది, తక్కువగా నీటిలో కరిగేది యూరిక్ యాసిడ్. ఇంకా ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి వేటికైతే నీటి కొరత ఎక్కువగా ఉంటుందో, నివసించేటటువంటి ప్రాంతాల్లో నీటి వనరులు తక్కువగా ఉంటాయో, అలాంటి నీటి వనరులు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండేటటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో, నీటి కొరతను ఎదుర్కొనేటటువంటి జంతువుల్లో ఎక్కువగా యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఏంటి చెప్పాం మనం, సరీసృపాలు కానివ్వండి, పక్షులు కానీ, వాటికి నీటి కొరత బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటర్ సోర్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి అవి ఎక్కువగా యూరిక్ యాసిడ్ ని బయటికి ఎలిమినేట్ చేస్తూ ఉంటాయి. ఇవి సెమీ సాలిడ్ గా బయటకు ఎలిమినేట్ చేస్తున్నాయి. అంటే పాక్షిక ఘన పదార్థం రూపంలో ఇవి నత్రజని సంబంధమైనటువంటి మెల్ల పదార్థాలని బయటికి ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, పాక్షిక ఘన పదార్థం రూపంలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పక్షులు వేసేటటువంటి ఫేకల్ మెటీరియల్ మన పదార్థాన్ని మనం పరిశీలిస్తే అది సెమీ సాలిడ్ గా ఉంటది. అంటే అటు బాగా సాలిడ్ గా ఉండదు, బాగా లిక్విడ్ లాగా ఉండదు. కాబట్టి పాక్షిక ఘన పదార్థం అంటారు. సెమీ సాలిడ్ కండిషన్ లో అది మనకి కనిపిస్తూ ఉంటుంది. పాక్షిక ఘన పదార్థం రూపంలో విసర్జించేటటువంటి జంతువులు ఏవి అంటాడు. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు. కాబట్టి దీనికి సరైన సమాధానము సరీసృపాలు. తక్కువ విష స్వభావం కలిగినటువంటి జంతువుని గుర్తించండి అంటాడు. తక్కువ విష స్వభావం కలిగినటువంటి నత్రజని సంబంధమైన మెల్ల పదార్థాన్ని విసర్జించేటటువంటి జంతువుని గుర్తించండి అంటాడు. అప్పుడు దీంట్లో మీకు అస్థి చేపలు, తర్వాత మానవుడు, వానపాములు, దాంతో పాటు
ఇంకొకటి పక్షులు. సో పక్షులు ఇచ్చినప్పుడు మనకి పక్షులు అనేటటువంటి ఆన్సర్ని పెట్టాలి. నెక్స్ట్ ఇంకా ఇన్వర్టిబ్రేట్స్ తీసుకున్నట్లయితే అకశేరుకాలు తీసుకుంటే అకశేరుకాల్లో వాయునాళాలు ఉన్నటువంటివి వాటిలో ఎక్కువగా ఉంటాయండి. వాయునాళాలు కలిగినటువంటివి మనకి ఆర్ద్రోపోడాలా కనిపిస్తూ ఉంటాయి. వాయునాళాలు ఉన్నటువంటి ఆర్ద్రోపోడ్ మాల్పీజియన్ నాళికలో అమ్మోనియా యూరిక్ ఆమ్లంగా మారుతుంది. గుర్తుపెట్టుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి కీటకాలు కానివ్వండి, లేకపోతే ఇంకా బొద్దింకలు కానీ తీసుకున్నట్లయితే వాటిలో యూరిక్ యాసిడ్ ఎక్కడ తయారవుతుంది అని అడుగుతాడు. కీటకాలన్నిటిలో మిడతలు కానివ్వండి, లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి ఆర్ద్రోపోడాకు సంబంధించినటువంటి సాలి పురుగులు కానివ్వండి, వీటిలో యూరిక్ యాసిడ్ ఎక్కడ తయారవుతుందంటే వాటిలో మాల్పీజియన్ నాళికలు ఉంటాయని చెప్పాము. ఆ మాల్పీజియన్ నాళికల్లో ఈ యూరిక్ యాసిడ్ అనేది తయారవుతుంది. మరి అమ్మోనియా కంటే 50 రెట్లు తక్కువగా నీటి అవసరం ఉంటుంది. చెప్పాం కదా, యూరిక్ యాసిడ్ బయటికి విసర్జించాలి అంటే చాలా తక్కువ మొత్తంలో నీటి అవసరం అనేది ఉంటుంది. అంటే దాదాపు నీటి అవసరం లేకుండానే అవి బయటికి విసర్జిస్తూ ఉంటాయి. కాబట్టి మరి అమ్మోనియా కంటే ఎన్ని రెట్లు తక్కువ నీటి అవసరం ఉంటుంది అంటే 50 రెట్లు తక్కువ నీటి అవసరం అనేది ఉంటుంది. కాబట్టి నీరు తక్కువగా లభించేటటువంటి జంతువుల్లో మనకి ఎక్కువగా కనిపించేది ఏది అంటే విసర్జక పదార్థం యూరిక్ యాసిడ్. గుర్తుపెట్టుకోండి. వాయునాళాలు కలిగినటువంటి ఆర్ద్రోపడాలు, తర్వాత సరీసృపాలు, పక్షులు, భూచర నత్తలు. అంటే కొన్ని నత్తలు నేలల్లో ఉంటాయి. నేలల్లో ఉండే నత్తలు అయితే మళ్ళీ అమ్మోనియాని విసర్జిస్తాయి, ఆక్వాటిక్ కాబట్టి. అట్లా కాకుండా భూచర నత్తలు అని అడిగినప్పుడు స్పెషల్ గా మనకి భూచర నత్తలు అంటే భూమి మీద ఉన్నాయి కాబట్టి అవి యూరిక్ యాసిడ్ ని విసర్జిస్తాయి. గుర్తుపెట్టుకోవాలి ఇది. సో ఇవి ఎగ్జాంపుల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సకశేరుకాలు తీసుకుంటే సకశేరుకాల్లో సరీసృపాలు, పక్షులు యూరిక్ యాసిడ్ ని విసర్జిస్తాయి. తర్వాత అకశేరుకాలు తీసుకున్నట్లయితే అకశేరుకాల్లో ఎక్కువగా వాయునాళాలు కలిగినటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో కీటకాలు, వాటిలో అలాంటి జంతువులు ఎక్కువగా వీటిని విసర్జిస్తూ ఉంటాయి యూరిక్ యాసిడ్ ని. వాయునాళాలు కలిగినటువంటి ఆర్ద్రోపోడాలు, కీటకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అవి విసర్జిస్తుంటాయి. తర్వాత భూచర నత్తలు. సో ఇవండి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్. దీంట్లో వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మ్యాటర్ అమ్మోనియోటెలిక్ జంతువులు, తర్వాత యూరియోటెలిక్ జంతువులు, యూరికోటెలిక్ జంతువులు, వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్. ఈ టాపిక్ మీరు ఇట్లా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఎలాంటి బిట్ ఇచ్చినా ఇక్కడ వీటి మీద ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది.